ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను దుర్గా. తెలంగాణలో కాంగ్రెస్ 6 గ్యారంటీలను హామీలుగా ఇచ్చి అధికారం చేపట్టడం జరిగింది. అయితే ఈ రోజు ఇంద్రవెల్లి సభలో రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ 2 పథకాలు అమల్లో ఉన్నాయి. అయితే మరో 2 పథకాలను ఈ రోజు స్టార్ట్ చేయబోతున్నట్లుగా మనకు సమాచారం తెలుస్తుంది. అయితే దీనిపై స్పందించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. ఇప్పుడు ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, మనకు తెలిసిందే ఆల్రెడీ తెలంగాణలో 2 పథకాలు అమల్లో ఉన్నాయి. ఏది ఫ్రీ బస్ అయితే ఏంటి, మన ఆరోగ్యశ్రీ అయితే ఏంటి, ఇంకా మిగిలిన 4లో 2 ఈ రోజు అనౌన్స్ చేయబోతున్నట్లుగా అయితే మనకు ప్రచారం జరుగుతుంది. అవేంటంటే 500 రూపాయలకి గ్యాస్ ప్రతి ఇంటికి ఇస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే 200 యూనిట్ల లోపు ఎవరైతే విద్యుత్ వాడతారో వాళ్ళకి కరెంట్ బిల్ లేకుండా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అనేసి. సో వీటి వెనక కారణాలు ఏంటి, ఏమైనా కార్డ్స్ అవసరం ఉంటాయా, ఎలా ఉండబోతున్నాయి వీటి పథకాల గురించి? దుర్గా, మనం చూసుకున్నట్టయితే 6 గ్యారంటీలకు సంబంధించి పేరుకు 6 గ్యారంటీలు, అందులో సబ్ గ్యారంటీలతో కలిపి టోటల్ పథకాలు 13 ఉన్నాయి. అందులో టోటల్ అంటే వాళ్ళు ఇచ్చిన హామీలు గృహలక్ష్మి, లేదంటే మనం చూసుకున్నట్టయితే మహిళలకు సంబంధించి 3 ఒకే చోట ఉన్నాయి. దీనికి సంబంధించి అంటే టోటల్గా 13 పథకాలు. అంటే ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తున్నది 2 పథకాలు 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలు అమలు చేశారంటే 2 గ్యారంటీలు అమలు చేయలేదు. ఇంకా అందులోని ఓకే సబ్ కేటగిరీస్ లాగా ఉన్నాయి. అందులో చూసుకుంటే 2 గ్యారంటీల అమలుకు సంబంధించి అధికారం చేపట్టిన వెంటనే ప్రారంభమైంది. ఒకటి మహిళలకు ఉచిత బస్ సౌకర్యము, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచడం, ఈ 2 వెంటనే ప్రారంభం అవ్వడం జరిగింది. ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చినప్పుడు 100 రోజుల లోపల మిగతా గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దాదాపు 2 నెలలు కావస్తుంది. 100 రోజులకు ఇంకొక నెల రోజుల గడువు మాత్రమే ఉంది. ఈలోపు పథకాలను అట్లీస్ట్ ఏంటంటే ప్రారంభించాల్సిన అవసరం ఉంది. అందులో ముఖ్యంగా మనం గత ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి సోషల్ మీడియాలో కానీ కొంతమంది మంత్రుల వ్యాఖ్యల్లో ప్రతి పథకానికి రేషన్ కార్డే అర్హత అని చెప్పడం జరిగింది. దాంతో ఏదైతే ప్రజాపాలన పేరుతోటి అప్లికేషన్స్ తీసుకోవడం జరిగిందో ఆ సందర్భంగా అత్యంత ఎక్కువ స్థాయిలో రేషన్ కార్డుల కొరకు అప్లికేషన్ రావడం జరిగింది. దాదాపు 1,20,00,000 అప్లికేషన్స్ రావడం జరిగింది. దానికి కారణం ఏంటంటే ప్రతి పథకానికి ఈ రేషన్ కార్డు వర్తింపచేస్తారు నిబంధన అనే దీంతో అందరూ అప్లై. అయితే ఇప్పుడు ప్రభుత్వం చాలా కోణాల నుంచి ఆలోచించిన తర్వాత రేషన్ కార్డే ప్రామాణికమైనట్టయితే అది మరొక సమస్యగా మారే అవకాశం ఉందని ఒక్కొక్క పథకానికి రేషన్ కార్డు లేకుండా ఏ విధంగా పథకాన్ని అమలు చేయాలనే దానిపై దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈరోజు 2 పథకాలను ప్రకటించే అవకాశం ఉంది. అవి అమలయ్యే అవకాశం ఉంది. ఫిబ్రవరి నుంచే అమలవుతామని చెప్పి మంత్రులు కానీ సీఎం కానీ చెప్తున్న సందర్భంలో ఈరోజు ప్రవేశపెట్టబోయే పథకాలకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఈరోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సిద్ధమవుతుంది. లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో ఇంద్రవెల్లి సభ ద్వారా 2 పథకాలను ప్రారంభిస్తారని చెప్పి మనకు అందుతున్న సమాచారం. దీన్ని బట్టి చూస్తే ఆ 2 పథకాలు ఏంటి అని మనం చూసుకున్నప్పుడు, ఒకటి గ్యాస్ సిలిండర్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ని ఇస్తామని చెప్పి వాళ్ళ 6 గ్యారంటీల్లో ఒకటి. ఇంకా మరొకటి 200 లోపు యూనిట్ల వరకు విద్యుత్ ఫ్రీ. ఈ 2 సంబంధించి రేషన్ కార్డే అని గతంలో వచ్చిన వాటికి భిన్నంగా ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టడం జరిగింది. వాటి నిబంధనలు మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఎవరైతే 4 సిలిండర్ల వరకు అంటే సంవత్సరానికి 4 సిలిండర్లు వాడుతున్నారో వాళ్ళకు 500కు ఇచ్చే అవకాశం ఉంది. అంటే ఈ పథకం దానికి రేషన్ కార్డు కానీ వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, బిల్డింగ్లో ఉంటున్నారా, గుడిసెలో ఉంటున్నారా, మధ్యతరగతి సంబంధం లేకుండా 4 సిలిండర్లు వాడుతున్న వాళ్ళకు 500 వరకే. ఎందుకంటే దానికి సంబంధించి పూర్తి రికార్డు గ్యాస్ ఏజెన్సీస్ దగ్గర ఉంటుంది. వాళ్ళ పేరు మీద గ్యాస్ నెంబర్ కొట్టినట్టయితే గ్యాస్ ఏజెన్సీస్ నుంచి ఈజీగా వాళ్ళు సేకరించవచ్చు. ఈ కుటుంబం గత సంవత్సరం ఎన్ని సిలిండర్లు వాడింది, ఈ సంవత్సరం ఇంకా ప్రారంభం ఇప్పుడే కాబట్టి ఈ సంవత్సరానికి సంబంధించి గత సంవత్సరం రికార్డు ఉంటుంది. యావరేజ్గా ఒక కుటుంబం ఎన్ని వాడుతుంది అనేది జనరల్ లెక్క తేలుతుంటుంది. ఇటీవలి కాలంలో చూసుకున్నట్టయితే కొంత సిలిండర్ల వాడకం కూడా తగ్గినట్టుగా మనకు కనిపిస్తుంది. గతంలో అన్నీ కూడా సిలిండర్ల మీదే గ్యాస్ పొయ్యి మీదే ఆధారపడిన కుటుంబాలు ఇప్పుడు ఎలక్ట్రికల్ స్టవ్ల వైపు కానీ మిగతా గీజర్లు ఇట్లాంటివన్నీ రావడం జరిగింది. దాదాపు ఎక్కువ కుటుంబాలు అయితే మనకు తెలిసినంత వరకు గ్యాస్ ఏజెన్సీలు ఇచ్చే రిపోర్ట్స్ ఆధారంగా చూసినట్లయితే ఎక్కువ కుటుంబాలు 4 లేదా ఆ మధ్యకాలంలోనే వాడే అవకాశం ఉంటుంది. ఇంకోటి మనం చూసుకున్నట్టయితే చిన్న ఫ్యామిలీస్ ఉంటాయి. ఇంతకుముందు అంటే పెద్ద ఫ్యామిలీలు ఉన్న సందర్భంలో చాలా మంది భోజనాలకు ఉండేవాళ్ళు. ఇప్పుడు మైక్రో ఫ్యామిలీస్, మీ భార్య భర్త 2 పిల్లలు 1 పిల్లలు ఇంతే పేరెంట్స్ ఉన్న వాళ్ళు వేరే చోట ఉంటున్న సందర్భాన్ని మన తక్కువ స్థాయిలో పేరెంట్స్తో కలిసి ఉంటున్న కుటుంబాలు చాలా తక్కువగా ఉన్నాయి. వాళ్లకు కొంతవరకు ఎక్కువ పడుతుండొచ్చు. కానీ ఏదైతే
మైక్రో ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళకి దాదాపుగా 4-5 సిలిండర్ల లోపే పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆ పథకం అమలు చేసే అవకాశం ఉంది. కాబట్టి రేషన్ కార్డు లేదు, మేము పథకాన్ని అనర్హులమేమనే బాధ ప్రజలకు ఇది తప్పిపోయే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. దీని ద్వారా కనిపిస్తుంది అదొక పథకానికి సంబంధించి మార్గదర్శకాలు అంటూ ఇంక ఇవే మార్గదర్శకాలు. మరి 4 కన్నా ఎక్కువ వాడితే సార్? 4 కన్నా ఎక్కువ వస్తే ఏదైతే ఇప్పుడు కాస్ట్ ఎట్టుంది 700-800 రేట్ ఉంది, ఆ రేటు పే చేయాల్సి. రెగ్యులర్ గా పే చేయాల్సిందే. రెగ్యులర్ గా పే చేసి ఇప్పుడు ఏదైతే రేటుకు వస్తుందో ఆ రేటుకు పే చేస్తారు. కేవలం 4 సిలిండర్లు వాడిన వాళ్ళకు తెలిసిపోద్ది. ఇప్పుడు సింపుల్ యావరేజ్ లాస్ట్ ఇయర్ యావరేజ్ 4 వాడిన వాళ్ళకు ఈ ఇయర్ మనం సిలిండర్ బుక్ చేయగానే 500కు వాళ్ళ ఏజెన్సీ నుంచే వస్తుంది, వాళ్ళు బిల్ రాసి పంపిస్తారు. దీనికి మహాలక్ష్మి పథకం కిందనో ఏదో పథకం కింద 500 మీకు అని చెప్పి మనకు మామూలుగా కూడా గ్యాస్ ఏజెన్సీ నుంచి బిల్లు పంపిస్తుంటారు, వాళ్ళు వచ్చేస్తుంది, ఆటో ఛార్జెస్తో సహా వస్తుంటుంది. ఆ విధంగా తెలిసిపోతుంటుంది. ఇంకా మనకు రెండో పథకాన్ని గురించి ఆలోచించినట్టయితే రెండో పథకం 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు. ఇది కూడా రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే 200 యూనిట్ల లోపు వరకు కరెంటు వాడకం అనేది ఈజీగా తెలిసిపోయే అంశం, దానికి పెద్ద లెక్కలు కూడా అవసరం లేదు, ఏమంత ఆమంత తెలిసిపోతూనే ఉంటుంది. 200 యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు వాడినలకు అంటే మొత్తం 201 యూనిట్ వాడినా 1వ యూనిట్ నుంచి ఫస్ట్ యూనిట్ నుంచి కట్టాల్సిందేనా సార్? కాబట్టి ఇక్కడ కొంతవరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల కొంత 200కు అటు ఇటు అయ్యే వాళ్ళు కొంత పొదుపు పాటించే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ 200 స్కీమ్లో లేనట్టయితే 200 దాటితే టోటల్ మొత్తం కట్టాల్సి వస్తుంది, 700-800 బిల్ అవుతుంది. దానికంటే 1 యూనిట్ తగ్గించుకున్నా సరిపోతుంది కదా అని చూసి, అంటే లాస్ట్ టైం ఎంత వచ్చింది మనకు గత పరిశీలిస్తే తెలుస్తుంది. మనం కరెంట్ ఎంత వాడుతున్నాం అని చెప్పి 2-3 నెలల నుంచి పరిశీలించినట్లయితే తెలుస్తుంటుంది. జనరల్గా కరెంటు వాడకం ఎప్పుడు ఉంటుంది? ఎండాకాలంలో ఎక్కువగా ఉంటుంది. ఎండాకాలంలో ఫ్యాన్లు వేయడం, లేదంటే ఏసీలు వేయడం ఇట్లాంటివి. మిగతా కాలంలో కొంతవరకు తక్కువనే కన్జంప్షన్ ఉంటుంది. ఆ టైంలో చూసుకున్నట్టయితే ప్రతి ఇంటికి తెలుస్తుంది మనం ఎంత కరెంట్ వస్తుందని, ఆ యూనిట్స్ ఎన్ని కాలుతున్నాయి. ఇప్పుడు కొంత జాగ్రత్తగా వ్యవహరించే అవకాశం ఉంది. 200 లోపు కనుక యూనిట్లను మనం వాడినట్లయితే మనం కూడా ఉచిత కరెంటు పొందే అర్హత జాబితాలో ఉంటామని తెలుసుకునే ప్రయత్నం అయితే జరుగుతుంటుంది. ఈ విధంగా గ్యాస్ విషయంలో కూడా 5 సిలిండర్లు వాడేవాళ్ళు 1 తక్కువ వాడితే 4 వాడితే సరిపోతుందిగా అని చెప్పుకునే వాళ్ళు. కాబట్టి ప్రభుత్వం ఈ ఉచిత రేషన్ కార్డు నిబంధన తీసేయడం వల్ల చాలామంది లబ్ధి పొందే అవకాశం ఉంది. దాంతోపాటుగా మనం చూసుకున్నట్లయితే గందరగోళానికి అయితే తెరపడిందని చెప్పొచ్చు. ప్రతి వాళ్ళు మాకు అర్హత కావాలని చెప్పి చాలా అప్లికేషన్స్ రావడం జరిగింది రేషన్ కార్డుకి సంబంధించి. రేషన్ కార్డ్స్ ఎక్కువ మందికి ఇవ్వడం వల్ల చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రేషన్ కార్డు ద్వారా నిత్యావసర వస్తువులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యం ఉంటాయి, ఇవన్నీ కూడా ఎక్కువ మోతాదులో పంచాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది 5 కిలోల కరోనా సమయంలో 5 కిలోల ఉచిత బియ్యాన్ని ఇవ్వడం జరిగింది. వాటిని కంటిన్యూ చేస్తూ మరొక 2 నెలల వరకు పొడిగించడం జరిగింది. నువ్వు రేషన్ కార్డు ఇచ్చినట్టయితే వాళ్ళందరూ కూడా ఈ ఉచిత బియ్యంకి అర్హత సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ రేషన్ కార్డు నిబంధనను సడలింపు చేస్తూ దేనికి అవసరం లేదనేది ప్రభుత్వం చాలా రోజుల నుంచి కసరత్తు చేస్తుంది. చాలా ఊహాగానాలు రావడం జరిగింది. రేషన్ కార్డు లేకపోతే రైతు బంధు రాదు, రేషన్ కార్డు లేకపోతే ఉచిత కరెంట్ రాదు, ఇవన్నీ రావడం జరిగింది. కానీ ప్రభుత్వం వీటన్నిటి మీద ఒక కార్యాచరణ, ఎందుకంటే సబ్ కమిటీ వేయడం జరిగింది. బట్టి నేతృత్వంలో విక్రమార్క ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలో 3 సభ్యులతో కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ అసలు యాక్చువల్ పరిస్థితి ఏంది, అప్లికేషన్స్ ఎన్ని వచ్చినాయి, ఎక్కువ దేనికి వచ్చాయి, మనం ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది అనేది దాని మీద చర్చలు జరిపినంతరం ఒక్కొక్క పథకాన్ని తీసుకుంటున్న క్రమంలో ఏంటి నిబంధనలు అనేది ఒక్కొక్కటిగా మనకు బయటకు వస్తున్న సందర్భంలో ఇప్పుడైతే ఎవరు కూడా అసంతృప్తికి గురి కారు అనేది మనం గమనించవచ్చు ఈ స్కీమ్ల ద్వారా. దీన్ని మనం చూసుకున్నట్లయితే మీరు అన్నట్లు కొంతమంది అర్హులకు కూడా అందట్లేదు, కొంతమంది అనర్హులైనప్పటికీ పొందుతున్నారు. సో ఈ కొత్త పథకాలు ఏంటంటే 200 విద్యుత్ కన్నా తక్కువ ఎవరైతే యూనిట్స్ కన్నా తక్కువ ఎవరు వాడతారో ఆల్మోస్ట్ వాడే వాళ్ళందరూ పేద మధ్య తరగతి వాళ్ళే ఉంటారు. కాబట్టి ఎగ్జాక్ట్ గా అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందుతుంది, నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది అంటారు మీరు. సార్ మరి ఇవైతే ఆబ్వియస్ గా సక్సెస్ఫుల్ గా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఏ గొడవలు ఎటువంటి సక్సెస్ఫుల్ మీన్స్ మనం ఏంటంటే 13 అనుకుంటున్నాం, ఈ 2 అయిపోయినాయి, ఇంకొక 2 అంటే 4 అయిపోతాయి, సబ్ కేటగిరీస్ ఇంకా 7 ఉంటాయి. వాళ్ళకు ముందున్న సమస్య ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ప్రధాన సమస్య మరొక 2 నెలల్లో 2 నెలలు కూడా లేదు, ఎన్నికలు మార్చిలో నోటిఫికేషన్ వస్తుంది, ఏప్రిల్లో ఎన్నికలు ఉంటాయి, అంటే నెలకి సమయం ఉంది. ప్రతిపక్షాలు ఖచ్చితంగా కూడా విమర్శిస్తాయి. ఎందుకంటే 100 రోజుల్లో మీరు హామీలను అమలు చేస్తామని చెప్పడం జరిగింది. 100 రోజులు అయిపోద్ది, అప్పటికి
100 రోజులు అయిపోయింది, మీరు హామీలు ఇప్పటికే రైతు బంధుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కేసీఆర్ రైతు బంధు వెంటనే వేసేవాడు. ఆ సమయంలో ఎకరము 2 ఎకరాలు 3 ఎకరాలు రోజువారీగా పడేది. ఇప్పటి వరకు 2.5 ఎకరాల లోపు వాళ్ళకే పడింది, ఇంకా చాలామందికి పడాల్సి ఉందనేది ఇప్పుడు ప్రభుత్వం మీద విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చే నాటికే మరొక అంశం కూడా కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలిగించే అంశాన్ని మనం చూసుకున్నట్టయితే, ఆ స్కీమ్ను ముందుగా ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ముందే ప్రారంభిస్తే ఆ స్కీమ్ కంటిన్యూ అవుతుంది. లేదంటే ఒకవేళ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రారంభించడానికి ఎన్నికల నిబంధన, ఎన్నికల కోడ్ అడ్డు వస్తుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఇమీడియట్గా 4 పథకాలు అయిన తర్వాత ఇంకా చేయగలిగే పథకాలు, మహిళలకు 4,000 వృద్ధాప్య పింఛను 4,000కు సంబంధించింది, అలాగే మహిళలకు 2,500 ఇవన్నీ ఉన్నాయి. వీటిని అట్లీస్ట్ మార్చిలో ప్రారంభించగలిగితే, మార్చి అది ఈ మధ్యకాలంలో ప్రారంభించగలిగితే ఒకవేళ మార్చిలో నోటిఫికేషన్ వచ్చినా ఇబ్బంది ఉండదు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అది కనుక డిలే అయితే ఖచ్చితంగా ప్రతిపక్షాలకు ఆయుధమైంది. మీ 100 రోజులు సాగదీసిర్రు, మీరు వెంటనే చేస్తా అన్నారు. అసలు డిసెంబర్లోనే 9వ తారీఖు నాడే అన్ని పథకాలను ప్రారంభిస్తాము. మరొకటి కూడా ఉంది, 2 లక్షల రుణమాఫీకి సంబంధించి, దానిపై కూడా ఇంకా క్లారిటీ లేదు. ఇవన్నీ కూడా చూసినట్టయితే ఎంత తొందరగా 100 రోజులు అన్న సమయంలో దాదాపు మనం చూసుకుంటే 60 రోజులు గడిచిపోయినట్టే. 6వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇప్పుడు దాదాపు 6వ తారీఖు దగ్గరికి వస్తుంది కాబట్టి 60 రోజులు గడిచిపోయింది. ఇంకా మిగిలింది 40 రోజులు. 40 రోజుల లోపల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికి వీళ్ళు పథకాలకు సంబంధించి అట్లీస్ట్ పూర్తి స్థాయిలో కాకపోయినా కొంత ప్రారంభం ఒక 10 మందికి ఇచ్చిన తర్వాత నుంచి కంటిన్యూ అవుతుంది. ఇలాంటిదైతే కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తుంది మనకు. ఓకే సార్, అయితే మీరు మొత్తానికి ఇప్పుడు ఆల్రెడీ 2 అవుతున్నాయి, మళ్ళీ కొత్త స్టార్ట్ అవుతున్నాయి. వీలైనన్ని మిగతావన్నీ ఎలక్షన్స్ బిఫోరే అనౌన్స్ చేస్తే ఇంకా కాంగ్రెస్ పార్టీకి మంచి జరుగుతుంది అని అంటారు. సరే సార్, కాంగ్రెస్ పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం. థ్యాంక్ యూ.